హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను బాలామృతంతో ఎంతో హెల్దీ అయిన ఇడ్లీలు చేసి చూపించబోతున్నాను. మనందరికీ తెలుసు బాలామృతం ఎంత హెల్దీనో. సో అది వేస్ట్ అవ్వకుండా ఉండాలని నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీలు ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లో 4 స్పూన్స్ బాలామృతం పౌడరు, అలాగే 2 స్పూన్స్ ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఈ మొత్తం 6 స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి 6 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాలామృతాన్ని నేను మిక్సీ పట్టలేదు, డైరెక్ట్గానే యాడ్ చేశాను. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాలామృతంలో మనకు షుగర్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇది కొంచెం మనకు వాటరీగా అనిపిస్తుంది, కాకపోతే దీన్ని మనము హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి వాడుకుంటాం కాబట్టి అప్పుడు మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది. సో మనకు ఇక్కడ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే మనకు త్వరగా ఇది ఫర్మెంటేషన్ అవుతుంది. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు నేను ఇడ్లీ మౌల్కు కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. నా ఛానల్లో ఆల్రెడీ నేను బాలామృతంతో కేసరి అలాగే మిల్క్ షేక్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని షేర్ చేశాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నేను. ఇప్పుడు ఇడ్లీ పిండిని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనము రవ్వ కలపడం వల్ల మనకు ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, అలాగే గట్టిగా హార్డ్గా రాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. దానికోసమని నేను ఇక్కడ కొంచెం రవ్వ యాడ్ చేశాను. సో దీన్ని నేను ఇప్పుడు ముందుగా వేడి చేసి ఉంచుకున్న వాటర్లో పెడుతున్నాను. కొంచెం వాటర్ని ముందుగానే ఫ్రీ బాయిల్ చేసుకుంటే మనకు ఇడ్లీ అనేది తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను. మనకు నార్మల్ ఇడ్లీకి పట్టే టైం కంటే దీనికి ఒక 5 to 10 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. అలాగే మామూలు ఇడ్లీలకు వేసుకునే వాటర్ కంటే దీనికి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి దీన్ని ఉడికించేటప్పుడు, లేకపోతే మనకు ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇడ్లీలు ఇక్కడ రెడీ అయిపోయాయి. చూడండి, చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో మీరు కొంచెం రవ్వ కలపడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.